hi, welcome to our channel. నేను మీ అంజలి. yes సో సలార్ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ కూర్చున్న పర్సన్ మనకి చాలా సినిమాల్లో కనిపిస్తారు. ఈయన పాజిటివ్గా చాలా తక్కువ, నెగిటివ్గా చాలా ఎక్కువ కనిపిస్తారు. బట్ సలార్లో దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్ అయితే చెప్పుకోవాలి. అంతే ఇంపార్టెంట్ సీక్వెల్లో ఒక టెరిటరీని ఈయన తీసేసుకుంటారనమాట. మరి ఆ సలార్ ముచ్చట్లు, అలానే ఆయన లైఫ్లో జరిగిన ముచ్చట్లన్నీ అండ్ ఇంకా బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్తో పాటు మన ముందు ఉన్నారు యోగి గారు అనమాట. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ యోగి గారు, ఎలా హలో అండి. నమస్తే అండి అంజలి గారు, బాగున్నాను. నమస్తే, నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ టైటిల్ ఖత్రి ఎస్ కదా? యోగి ఖత్రి. యోగి ఖత్రి ఏంటి మీనింగ్? ఖత్రి అంటే యాక్చువల్లీ మా ఫోర్ ఫాదర్స్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ అనమాట. దే మైగ్రేట్ టు హైదరాబాద్. మా ముత్తాతలు వచ్చేసారు, ఇక పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి జస్ట్ పేర్లు మాత్రం ఉండిపోయాయి. ఓకే, సో అందుకేనా మీరు ఎక్కువగా ఖత్రా అంటే ఐ మీన్ టు సే ఖతర్నాక్ క్యారెక్టర్స్ చేస్తుంటారు, విలనిజం క్యారెక్టర్స్ అని? యాక్చువల్ నేను చేయలేదు, ఇక నా ఆహార్యాన్ని బట్టి వాళ్ళు ఇస్తుపోయారు, డైరెక్టర్లు ఇస్తుపోయారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సలార్ గురించి కాకుండా మీరు మూవీ అంటే కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది? యా, గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ప్రాజెక్ట్ పెళ్లి చూపులు అండి నేను చేసింది. అందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, పెళ్లి సీక్వెల్ ఉంటుంది చర్చ్లో. దానికి ఆ పెళ్లికి ఈవెంట్ మేనేజర్ అనమాట. పెళ్లికి ఈవెంట్ మేనేజర్ ఓకే, వెరీ పాజిటివ్ అండ్ ఫన్నీ క్యారెక్టర్ అది. ఆ ఈవెంట్లో ఎట్లా అంటే హీరో గారు ఫుడ్ లేట్గా తీసుకురావడము, తెచ్చిన ఫుడ్ కూడా ఆ పెళ్లి ఎవరైతే అవుతుందో అతనిదే ఉంటుంది, ఆ ఓనర్ రెస్టారెంట్ నుంచే ఫుడ్ తీసుకురావడం. ఇది మా ఫుడ్ లాగా ఉంది అని వాళ్ళకి తెలియడం, నన్ను వాళ్ళు కొట్టడం, అంటే ఒక పని. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఎలా అనిపించింది? అంటే లైక్ మీకు చేస్తున్నప్పుడు ఫన్నీగా అనిపించవచ్చు కానీ బట్ వెన్ యూ వాచ్ ఆన్ స్క్రీన్ ఎలా అనిపించింది? నేను వర్ణనాతీతం అండి, అంటే నెక్స్ట్ లెవెల్. ఎట్లా అంటే నేను చేసిన ఫస్ట్ మూవీ నేషనల్ అవార్డు, 100 days ఆడడం అండ్ సక్సెస్, నా లైఫ్ సక్సెస్ అవ్వడానికి అదొక మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్. ఎస్, మెట్టు. సో నాట్ ఓన్లీ మీ లైఫ్ అనే చెప్పకూడదు, లైక్ చాలా మంది, రీతు వర్మ గారు కావచ్చు, విజయ్ దేవరకొండ గారు కావచ్చు, అందరూ. సో అప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి మీరు చూసే డిఫరెన్స్ ఏంటి? ఇంకా బెటర్ అయ్యాడు, మస్కులర్ అయ్యాడు. యాక్టింగ్లో ఆ మెచ్యూరిటీ ఎప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇంకా బెటర్ చేసుకున్నాడు ఆయన, అంటే క్యారెక్టర్ని తగ్గట్టుగా తన బాడీని మోల్డ్ చేస్తూ వెళ్ళాడు. అది ఓకే. సో ఆఫ్టర్ పెళ్లి చూపులు ఎప్పుడైనా వర్క్ చేశారా కలిసి? లేదు, మళ్ళీ కలిసి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. ఓకే, హోప్ఫుల్లీ. ఎనీ మెమరబుల్ మూమెంట్ విత్ విజయ్ దేవరకొండ గారు? ఎస్, ఆ రోజు మేమందరం కూర్చొని, నేను, విజయ్ దేవరకొండ గారు అండ్ దర్శి, అభయ్ బేతి గంటి కూర్చొని ఏదో చిట్ చాట్ చేయడం, ఇక ఉంటాయి కదా ఫన్నీ థింగ్స్ ఆ సెట్లో. ఓకే, సో బాగానే ఎంజాయ్ చేసేవారు అనమాట. నిజంగానే పెళ్లి చూపులుకి వెళ్ళినట్టు ఫీల్ అయినట్టున్నారు. ట్రూ. ఇంకొకటి ఏంటంటే ఆ సీన్ కూడా పెళ్లిదే కదా, ఆ పెళ్లి చూపులు, పెళ్లి సీన్ కాబట్టి అన్ని కలిసి వచ్చాయి. ఓకే, సో వీఆర్ కమింగ్ టు సలార్. అసలు సలార్లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? నాకు సలార్లో ఆపర్చునిటీ రావడం కారణం కో డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి గారే. ప్రకాష్ రెడ్డి గారు, ఓకే. వారు నన్ను ప్రీవియస్ మూవీ దసరా, విమానం వాటిలో చూసి, అంటే నేను నేల టికెట్ కానివ్వండి, చాలా వాటిలో నెగిటివ్ రోల్స్ చేశాను. నేల టికెట్, దసరా, విమానం, తర్వాత A1 ఎక్స్ప్రెస్, చాలా ఉన్నాయి సినిమాలు. వాటిలో చూసి డైరెక్టర్ గారికి చూపించారట, ఇతను బాగుంటాడు, ఆ క్యారెక్టర్కి ప్రాపర్గా సెట్ అవుతారని చెప్పేసరికి నా ప్రశాంత్ నీల్ గారు కూడా చూసి చలో, అండ్ ఆడిషన్ కూడా ఏం లేదు, డైరెక్ట్ సెట్కి వెళ్ళిపోయాను, చేశాను. అసలు నాకు నమ్మశక్యంగా లేకుండా, అసలు నేను సలార్లో చేస్తున్నానా, ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నేను చేస్తున్నానా, పాన్ ఇండియా అయింది, అసలు వరల్డ్ వైడ్ చూసినాం సినిమా అది. ఆ రోజు నేను ఆలోచనలో ఉండిపోయాను. ఓకే, సో మీరు చేసిన సీక్వెన్స్ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ని మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే పృథ్వీరాజ్ గారికి కూడా ఆ సీన్ చాలా ఇష్టం అంట. ఆ టెరిటరీ ఇచ్చే సీన్ ఏదైతే ఉంటుందో అది ఆయనకి చాలా ఇష్టమైన సీన్ అంట. సో ఆ సెట్లో ఆ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎనీ టేక్స్ తీసుకు. నాకు మంచి మాట చెప్పారు, అంటే పృథ్వీరాజ్ గారికి ఆ సీన్ చాలా ఇంట్రెస్ట్, ఇష్టం ఉంది అంటే ఆల్మోస్ట్ నా పర్ఫార్మెన్స్ వారు చూసి నాకు టిక్ వేసినట్టే కదా, మార్క్ వేసినట్టే కదా.
సో అది చేస్తున్నప్పుడు నా ఫోకస్ అంతా డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారు, నేను ఎంత బాగా చేయాలి, ఎంత వీలైనన్ని తక్కువ టేక్స్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత బాగా చేసినా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలా అంటే ఒకటి రెయిన్ పడుతుంటుంది ఫస్ట్ థింగ్, అండ్ ఇంకొకటి మల్టిపుల్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ ప్రాపర్గా చేయాలి వన్ టైంలో. అండ్ దాంట్లో థండర్స్, రెండు వైపులా థండర్ సేమ్ టైంలో వాళ్ళు థండర్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి. అండ్ వర్షం కూడా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ పడద్దు. అండ్ లైటింగ్ కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా ప్రాపర్గా ఉండాలి. అంత వర్షంలో ఆ థండర్స్ మధ్యలో ఆ చలిలో వణుకుతూ ప్రాపర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. సో టు వెరీ ఫ్రాంక్ చెప్పండి, ఎన్ని టేక్స్ తీసుకున్నారు? హానెస్ట్గా చెప్పాలంటే 1 2 టేక్స్. 1 2 టేక్స్? వామ్మో, ఇంకా తడుస్తుంటే ఆయనకి జలుబు చేస్తుండేది. ఓకే, సో మీ ఆపోజిట్లో ఉన్న కార్తికేయ గురించి చెప్పండి. లైక్ పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన అబ్బాయి, సో ఆ అబ్బాయితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ కూల్, యంగ్ చాప్ కదా, యంగ్ థింగ్స్ ఉంటాయి కదా, ఎనర్జీ థింగ్ ఆ టీనేజర్లో ఏదైతే ఉండాలో కార్తికేయకు పరిపూర్ణంగా ఉన్నాయి. అండ్ ఫన్నీ గాయ్, చాలా కలిసిమెలిసి ఉండే స్వభావం. అండ్ ముందు ముందు మనోడు మంచి స్థాయికి ఎదుగుతాడు. ఎందుకంటే ఆ డౌన్ టు ఎర్త్ గిన అది మొదటి నుంచి వస్తుంది కదా, మొక్క వంగది మానే వంగదని, ఆ మొక్కలోనే అద్భుతంగా వర్క్ చేశాడు. అండ్ చాలా మంచి వ్యక్తి ఆ అబ్బాయి. ఓకే, సో సలార్లో ఎన్ని డేస్ చేశారు షూట్? 4 days చేశాను. 4 days. సో సలార్లో అంటే లైక్ మీతో పాటు అంటే లైక్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా సెట్స్లో, మంచి బాండింగ్ ఎవరితో ఉంది? అంటే కో ఆర్టిస్ట్ అదే కార్తిక్తోని ఇంకో అబ్బాయి పేరు మర్చిపోయాను నేను. రోషన్తోని సరిపోయారు. ఇద్దరు తమ్ముళ్ళ అన్నదమ్ముల్లా ఉంటారు చూడడానికి. మూవీలో కూడా అన్నదమ్ములే. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సలార్ సెట్? ఓ సెట్ నేను చేయడమే కదా, అంటే ప్రశాంత్ నీల్ గారిని అప్పటి వరకు విన్నాం మనం. KGF 1, KGF 2, అతను అక్కడ ఇప్పటికీ అక్కడే ఉన్నారు ప్రశాంత్ నీల్ గారు. వాడిని చూడంగానే చిన్న ఎక్కడో వణుకు పుట్టింది. అంటే పెద్ద డైరెక్టర్, ఎన్ని సినిమాలు చేశారు, మనం వారిని ఒప్పించగలుగుతామో లేదో, ఇంప్రెస్ చేయగలుగుతామో లేదో, ఎన్ని టేక్స్ పడతాయో. కానీ యాక్చువల్లీ నేను 1 2 టేక్స్లో చేశానని చెప్పాను కదా, దానికి రీజన్ ప్రశాంత్ నీల్ గారే. ఆయన చేయించుకున్నారు అట్లా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేస్తారు ఆయన. అసలు క్యారెక్టర్ ఏంది, ఆరా అయింది, ఆ సీన్కి బిఫోర్ ఏం జరిగింది, ఆఫ్టర్ ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి. అసలు పండు ఒలిచి తినిపించినట్టు స్మూత్గా మక్కన్లాగాకి నీట్గా క్యారెక్టరైజేషన్ని దాంట్లో తీసుకెళ్ళి మనల్ని ఇంజెక్ట్ చేసి సింపుల్గా ఆయన చేసి చూపిస్తారు. అది అప్లై చేస్తే సరిపోదు. అది అసలు ఈజీ వర్క్ వారితో పనిచేయడం. ఓకే, సో సలార్ చూసిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నేను KGF గురించి చెప్తా. ఇప్పుడు KGF Part 1 చూసినప్పుడు అందరికి ఏంటంటే ఏంటిది అర్థం కాలేదు, బట్ ఒక హైప్ని క్రియేట్ చేశారు. KGF 2 చూసిన తర్వాత మొత్తం క్లారిటీగా అర్థమైంది. సో ఇప్పుడు సలార్ చూసిన తర్వాత కూడా ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అంటే ఆ టెరిటరీస్ ఏంటి, ఈ బ్రదర్స్ ఏంటి, ఈ ఓట్స్ ఏంటి, ఇవన్నీ అర్థం కావట్లేదు. మీరు చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సలార్ గురించి, మూవీ గురించి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? సలార్ ది సీజన్ గురించి ఇన్ యువర్ వర్డ్స్. మీరు అన్నట్టు నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది బ్యూటిఫుల్ మేకింగ్ థింగ్స్ ఇది. ఎందుకంటే 70 mm హ్యూజ్ మేకింగ్ థింగ్ చూసాం మనం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు స్టోరీ నారేషన్ పరంలో మధ్యలో కొన్ని సీన్స్ మిస్ చేశారు. మిస్ ఇన్ ద సెన్స్ డీలింగ్ చేశారు. దాన్ని ఇంట్రెస్టింగ్గా పోర్ట్రేట్ చేస్తూ ఫస్ట్ పార్ట్ చేశారు. దాన్ని సెకండ్ సీజన్ 2 ఏదైతే వస్తుందో రివీల్ చేసుకుంటూ 1 by 1 పాయింట్ తీసుకెళ్ళి మరొకసారి మనల్ని ఎంగేజ్ చేస్తారు. అవునా? సో Part 2లో మీరు ఉన్నారా? హోప్ఫుల్లీ. ఈయన చాలా అంటే లైక్ చాలా టాలెంటెడ్గా ఆన్సర్ చెప్పారు. ఏమో మరి అంట, అంటే ఉన్నట్టీనా? ఓకే, ఏమైనా సీన్స్ మిస్ అయ్యాయా మీరు చేసినవి? లేదు, ఏం కాలేదు. ఏం మిస్ అవ్వలేదు, చేసినవన్నీ ఉన్నాయి. కాకపోతే కొన్ని షార్ట్స్ మిస్ అవుతాయి. అంటే కార్లో నుంచి దిగేది ఉంది. కార్ యాక్చువల్లీ గేట్ని పగలగొట్టుకొని లోపలికి రావడం, ఇట్లా డ్రిఫ్ట్ అవ్వడము, అవి కొన్ని అంటే టైమింగ్ కూడా కావాలి కదా, టైం కూడా సరిపోవాలి. అవును. సో ప్రభాస్ గారిని మీట్ అయ్యారా ఆన్ సెట్? ఒకసారి అంటే చూడడం జరిగింది. హలో సార్ అంటే ఆయన్ని అంటే ఒక రాజు ఉంటాడు కదా, ఒక చక్రవర్తి అలా కనిపించాడు నాకు. బాహుబలి లుక్ కనిపించాడు.
హలో ఆ టీవీ అలానే ఉందా? సో సలార్ కంటే ముందు ప్రభాస్ గారి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అంటే లైక్ ఆయన లెగ్ ఇంజ్యూరీ అయిందని, అసలు ఆయనకి కెరియరే లేదని, అంటే లైక్ బ్యాక్ టు బ్యాక్ 3 ఫ్లాప్స్ వచ్చాయి. అంటే ఫ్లాప్స్ అంటే యావరేజ్ అనే మనం చెప్పుకోవచ్చు, బట్ ఫ్యాన్సే ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేదు. సలార్ విషయంలో కూడా చాలా భయాలు వచ్చేసాయి, ఎందుకంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. బట్ వన్స్ సలార్ చూసిన తర్వాత అందరూ పిచ్చి పీక్స్లో. సో మీరు సలార్ చూసిన తర్వాత మీకు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఏంటి? గూస్ బంప్ తెప్పించిందంటే అదే ఫస్ట్ షాట్లో పిల్లలు కామెంట్ చేస్తుంటారు కార్ మీద, ఒక లారీ మీద కూర్చొని. అక్కడ ఒకేసారి ప్రభాస్ గారు ఇట్లా టర్న్ అయ్యి ఇట్లా చేసుకుంటూ వాక్ చేస్తుంటే పిల్లలు సెల్యూట్ కొడతారు. అది గూస్ బంప్స్ వచ్చే షాట్. అండ్ తర్వాత ఇంకో షాట్లో అదే అతన్ని చంపేస్తారు కదా, ఎవరు కాళీమాత, అదే కాటేరమ్మ. అప్పుడు అతన్ని కొట్టేటప్పుడు అసలు ఇట్లా పెట్టేటప్పుడు ఆ మజిల్స్ కానివ్వండి, నెక్ మీద మజిల్ టైట్, ఆ లుక్ బాగుంటుంది. సరే, నేనంటే మేబీ ఈ క్వశ్చన్ అడగపోవచ్చు, ఫ్యాన్స్ అందరూ ప్లీజ్ నన్ను తిట్టద్దు. ఒకవేళ సలార్ ప్రభాస్ గారు కాకపోయి ఉంటే ఎవరికి సెట్ అవుతుంది అనుకుంటున్నారు ఇండస్ట్రీలో? ఏమో అది అసలు ఊహించుకోలేదు నేను. ఓకే, అసలు ప్రశాంత్ నీల్ గారు కూడా ఊహించుకొని ఉండరేమో. లేదు, వాళ్ళు అంత పెద్ద డైరెక్టరు ఒక క్యారెక్టర్కి ఫలానా అనుకున్నారంటే అసలు దాని వెనుక ఎంత హోంవర్క్ చేసి ఉంటుంది. మనం ఏదో నోటి తెరిచి చెప్పేస్తాం కానీ దాని వెనుక చాలా గట్టి హోంవర్క్ ఉంటుంది వాళ్ళు. ట్రూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు సలార్ గురించి చాలా టాక్ అవుతుంది. ఏమేదో చెప్పాలంటే చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ దాని నుంచి బయటికి కూడా వస్తున్నారు. చాలా మంది తెలుగు వాళ్ళకి చాలా మందికి లైఫ్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారు. ఎస్, ట్రూ. ప్రశాంత్ నీల్ గారు తెలుగు వాళ్ళందరికీ కూడా లైఫ్ ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు. మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది. దాదాపు ఎంతమంది ఉంటారు? 6 or 7 మెంబర్స్ ఉన్నారు మంచి లీడ్. చౌదరి గారు, పులి రాజేంద్ర, కాటేరమ్మ అమ్మాయి ఉంది కదా ఆమె, ఫర్జానా, అండ్ ఇంకో పక్కన ఉంటారు కదా బావా అంటారు తను, శ్రీరామ్, కార్తికేయ అండ్ రోషన్. అంటే మధ్య మధ్యలో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చిన్న డైలాగ్స్ ఉన్నాయి. ఇంకో అదే చేతులు కట్టుకుంటారా అంటాడు కదా సార్, వారు వారు చాలా మంది ఉన్నారు. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ప్రశాంత్ నీల్ గారు అంటే ఏం చెప్తారు? మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి? అంటే యాక్చువల్లీ ఆ రోజు మొత్తం మేకింగ్లోనే ఉన్నాం కంటిన్యూస్గా. గుడ్ సార్ అన్నారు, అది దట్స్ ఎనఫ్ ఫర్ మీ. అంటే హిట్ ఇచ్చారు నాకు, నా లైఫ్ని మార్చే గొప్ప సినిమా ఇచ్చారు నాకు, ఇది బ్రేక్, ఇది అంతకంటే కాంప్లిమెంట్ ఏముంటుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు చెప్పండి? ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ తర్వాత? 8 years తర్వాత. 8 years నుంచి ఈయన ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదని అంటే ఆలోచించండి ప్రశాంత్ నీల్ గారు ఎంత మార్చారు. సో ఈ 8 yearsలో ఎవరెవరితో కలిసి వర్క్ చేశారు? హీరోస్ అంటే శ్రీకాంత్ గారితో చేశాను మార్షల్ మూవీకి, రవితేజ గారితో నీళ్ళ టికెట్, నాని గారితో దసరా, పవర్ స్టార్తో భీమ్లా నాయక్, అండ్ ప్రభాస్ గారితో సలార్, ఆ తర్వాత విజయ్ దేవరకొండ, అదే పెళ్లి చూపులు, సప్తగిరి ఎక్స్ప్రెస్ సప్తగిరితో, గరుడ వేగ రాజశేఖర్ గారితో, మెంటల్ మధ్యలో శ్రీ విష్ణుతోని, ఒక్క క్షణం అల్లు శిరీష్. సూపర్. నాకు రావాల్సిన కంటెంట్ రావట్లేదే, పండక్కి రావాల్సిన కంటెంట్ ఉంది కదా. ఉంది, ఇప్పుడు మహేష్ బాబు గారితో అది కావాలి మనకి. గుంటూరు గారంలో మహేష్ బాబు గారి కాంబినేషన్ ఉందా? ఉంది. ఎలా ఉండబోతోంది అంటే లైక్ ఫ్యాన్స్ అందరికి ఎలా ఉండబోతోంది? ఫుల్ మీల్స్. ఎట్లాగో మనం సంక్రాంతికి అప్పలు, వడియాలు, మంచి ఫుల్ మీల్స్ భోజనం చేస్తాం కదా, అది ఉండబోతుంది. అవునా? పక్కా. సో కేసీపీడి సాంగ్ వచ్చింది కదా మన మహేష్ బాబు గారిది. సో ఇప్పటి వరకు ఒక ఇమేజ్ మహేష్ బాబు గారిది, ఆ సాంగ్ వచ్చిన తర్వాత వేరే ఇమేజ్. మీకేమనిపించిందో చెప్పండి. అసలు బ్రహ్మాండంగా ఉంది సాంగ్, మామూలుగా లేదు. కుర్చీ మడత పెట్టి, ఆ కుర్చీ నేను చెప్పను, మీరు చెప్పండి. నేను చెప్పను లేదు, అది అందులో సాంగ్లో ఆల్రెడీ ఉంది, ఎవరి డైలాగ్లు వాళ్ళు రాసుకోవాలి. ఓకే, ఆ కుర్చీని మడత పెట్టి ఇంటర్వ్యూ చేస్తే అది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకుంటూ పోవడమే. అవునా? సో మహేష్ బాబు గారు ఎలా ఉంటారో ఆన్ సెట్స్, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ థింగ్, నేను మహేష్ బాబు గారితో అసలు సెట్లోకి వెళ్ళగానే వారికి నాకు డైలాగ్స్ ఉన్నాయి. అంటే వారి ముందు నాకు ఒక డైలాగ్ ఇచ్చారు,
నేను డైలాగ్ మర్చిపోయాను, నేను వాడిని చూడగానే ఫస్ట్ అంటే ఆయన అందాన్ని చూస్తూ మర్చిపోయారా? సి కొంతమంది ఎట్లా అంటే వారు అట్లాగే ఉంటారు, అంటే ఆ మెస్మరైజింగ్ లుక్ ఉంటుంది కదా. నేను వెళ్ళి డైలాగ్ యాక్షన్ అన్నారు, మీ డైలాగ్ కదా అన్నారు. అదే కదా డైలాగ్ సార్ మర్చిపోయింది సార్. ఓకే వన్ మోర్ అన్నారు. చాలా కూల్ అసలు. అవునా? చాలా కూల్ గా చాలా ఉంటారా? కూల్. సో బేసికల్గా ఫుడ్స్ విషయానికి వస్తే ప్రభాస్ గారు ఫుడ్ పెట్టి అందరినీ చేస్తారు, నాకు తెలుసు, బాగా పెట్టే మనిషి. మహేష్ బాబు గారు కూడా పెడతారు కానీ కొంచెం డైట్ చేస్తారని విన్నాను. ఆయన ఆన్ సెట్స్ ఏం తింటారు ఏంటి, మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఏమైనా ఉందా? నో ఐడియా అండి అస్సలు. నాకేం లేదు. ఎనీథింగ్ మెమరబుల్ మూమెంట్ గుంటూరు కారం సెట్స్? చేసిన 15 రోజులు చాలా ఫన్నీగా, డీసెంట్గా, చాలా కూల్గా, కామ్గా, ఎనర్జెటిక్గా వర్క్ జరిగింది. మీరు చూస్తారు కదా సినిమా, ఇంకేముంది, ఇంకొక ఏం చెప్పదలుచుకోలేదు. ఇంకో 10 డేస్లో, ఇంకో 8 డేస్లో రెడీ టు రిలీజ్. ఓకే. అండ్ గుంటూరు కారంతో పాటు కాంపిటీషన్గా సైంధవ కూడా రాబోతుంది. సైంధవలో ఉన్నారా? లేదండి, ఇప్పుడు అంటే ఈ పండగ వచ్చే సినిమాల్లో గుంటూరు కారం. సో సైంధవ, హనుమాన్ అండ్ గుంటూరు కారం 3 డిఫరెంట్ జానర్స్ లో రాబోతుంది. సో మూడిటివి ట్రైలర్స్ చూసారా? ఎస్ చూసాను. సో ఏది మీకు బెస్ట్ అనిపిస్తుంది? అంటే డెఫినెట్లీ గుంటూరు కారం అని చెప్పి బయాస్డ్గా చెప్పొద్దు, ముందే చెప్తున్నా. సో అంటే జెన్యున్గా చెప్పండి, ఏది బాగుంది, ఏ ఎలిమెంట్స్ బాగున్నాయి మూడిట్లో? ఇప్పుడు అక్కడ సినిమా 3 రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన తర్వాత ఒకటే సినిమా పోవాలంటే రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఇంకోటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే 3 ట్రైలర్స్ బాగా నచ్చాయి. అది బాగుంది. మన నాగార్జున గారిది కూడా ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్ కూడా బాగుంది. నా సామ్యంగా 4 అంటే ఆ రోజు మొత్తం 4 షోస్ చూసి రావడమే ఇంటికి. సరదాగా ఇంట్లో లేచి స్నానం చేసి బయటకు వచ్చి 4 షోలు చూసేసి వెళ్ళిపోండి. ఇంతకుముందు చెప్పారు మా చిన్నప్పుడు, సదిమూట కట్టుకొని పోయి, అంటే పొద్దున్న ఎప్పుడో బయలుదేరితే ఊర్లోకి వెళ్ళి సినిమా చూసి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవారంట. ఎడ్ల బండ్లు నడుచుకుంటూ వెళ్ళడం, కాలినడక వెళ్ళారు కదా. అట్లా పొద్దున పోతే మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ చేసి ఇంటికి రావడమే 4 సినిమాలు చూసి. సూపర్. సో అంటే లైక్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ట్రెండింగ్గా ఉన్న వాళ్ళందరితో చేశారు. బట్ మీరు చేసిన ఒక పర్సన్ రీసెంట్గా చాలా ట్రెండ్ అయ్యారు, ప్రియదర్శి గారు. సో మంగళవారం సినిమాలోని నో వన్ కెన్ ఎక్స్పెక్ట్ హీ ఈస్ ద వన్ ఓన్లీ అని. సో చూసారా మీరు మూవీ? లేదు, సినిమా చూడలేదు యాక్చువల్లీ. ఓకే. బట్ ఓకే డన్. ప్రియదర్శి గారికి మంచి పేరు వచ్చింది. సో వెన్ యూ లిసన్, అండ్ అదే కాదు, ఆయన చాలా మూవీస్ చేశారు యాజ్ అన్ లీడ్గా. సో ఆయనను చూసినప్పుడు కానీ, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీథింగ్ దట్ మాకు తెలియంది ప్రియదర్శి గారి గురించి మీకేమైనా తెలుసా? లేదు, అతని వర్క్ అతను అలాగే ఉన్నాడు, ఏం మారలేదు. పెళ్లి చూపులు చేసేటప్పుడు ఎట్లున్నాడో, మేము వైఫ్ ఆఫ్ రామ్ చేసాం. వైఫ్ ఆఫ్ రామ్ చేసేటప్పుడు అంతే కూల్గా, అంతే డీసెంట్గా ఉన్నాడు. ఏమని ఎక్స్ప్రెస్ చేసాం అంటే మాకు కాంబినేషన్ లేదు, బట్ మేము సెట్లో కలిసాం అంతే. అంటే నాకు ఆ ఎత్తు పల్లాలు అంటారు కదా, మనిషిలో అహం పెరిగింది తగ్గింది అవి ఏం లేదు, అలాగే ఉన్నాడు ఆయన, అట్లే ఉన్నాడు. రీసెంట్గా ఒక దగ్గర ఎక్కడో కలిసాం, మళ్ళీ కలిస్తే కూడా సేమ్ అదే జెన్యూనిటీ, అదే స్వీట్ థింగ్, అలాగే ఉన్నాడు మనిషి, ఏం మారలేదు. ఓకే. సో ఈ 8 ఇయర్స్లో మీరు ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్, అంటే లైక్ అప్స్ చూస్తున్నారు, డౌన్స్ చూసాం ఉంటాయి కదా. షేర్ సంథింగ్? అంటే కరోనా తర్వాత బాగా దెబ్బతిన్నాం. కరోనా ఎట్లా అంటే నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నాకు బిజినెస్లో ఉండే, మల్టిపుల్ బిజినెస్లో ఉండే. సినిమాల్లో బిజీ అయిపోయేసరికి అటు చూసుకోవడం అవ్వట్లేదని కొన్ని వదిలేసి, కొన్ని ఇచ్చేసి, కొన్ని క్లోజ్ చేసి ఉంటాం కదా. కరోనా వచ్చిన తర్వాత పెద్ద దెబ్బే అది. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఒకటేసారి, ఒకళ్ళని కాదు, ఆల్మోస్ట్ చాలామంది కొలాప్స్ అయ్యారు. కరోనా తర్వాత నేను భీమ్లా నాయక్ చేశాను, మా 35 days వర్క్ చేశాను, మంచి రెమ్యునేషన్ వచ్చింది. సరే చలో ఐమ్ గెటింగ్ బ్యాక్ అనేసరికి ఇంకో సినిమా చేస్తున్నాను. భీమ్లా నాయక్ చేసిన తర్వాత ఒక 2-3 సినిమాలు చేశాను. ఫైనాన్షియల్లీ బాగానే ఉండే అప్పటి వరకు. ఒక సినిమాకి నేను ఇంజూర్ అయ్యాను, ఒక సినిమాకి. చెప్పండి, పర్లేదు, అయిపోయింది కదా. అయితే అందులో జారి పడ్డాను అనమాట, నాదే తప్ప యాక్చువల్లీ. వర్షం పడుతుండే, జారి పడేసరికి పెల్విక్లో దెబ్బ తగిలి ఎక్కడో నర్వ్ పించ్ అయ్యి, సయాటిక్ నర్వ్ ఏదో ఇదై లెఫ్ట్ లెగ్ ఆల్మోస్ట్ పారాలిసిస్ స్టేజ్కి వెళ్ళిపోయింది. నేను దాపు 6 months నేను 6 months బెడ్ మీద ఉన్నాను, నేను 6 నెలలు. అది షూట్ ఆన్ సెట్ షూట్ అంటే లైక్ అంటే అది ఇమీడియట్ ఉందా? ఉంది. అది పడ్డాను, అంటే ఆ సీన్ ఆ షాట్ లేదు కానీ పడ్డాను.
పడ్డ తర్వాత అది చిన్నగా నాకు ఎఫెక్ట్ అయినది, ఇమీడియట్లీ కాలే, మెల్లిమెల్లిగా స్లో పాయిజన్ లెక్క. ఎట్లా అంటే కార్ డ్రైవ్ చేసేటప్పుడు క్లచ్ ఒత్తినప్పుడల్లా పెయిన్ రావడము, మజిల్ టైట్ అయిపోవడము, క్రాంప్స్ రావడము, ఇలా ఎందుకు అవుతుందని నేను ట్రీట్మెంట్కి వెళ్తే రైట్ ట్రీట్మెంట్ జరగలేదు యాక్చువల్లీ. ఆ తర్వాత చాలామంది చూపిస్తే స్పైన్ ప్రాబ్లం, ఆపరేషన్ చేయాలి అనడం, కొంతమంది ఆపరేషన్ చేయించుకుంటే మొత్తం బెడ్కే పరిమితం అని ఇంకొకళ్ళు. ఇక ఈ ఠాగూర్ సినిమా చూపించారు, కనిపించింది. ఇక ఫైనల్లీ ఒక దేవుడు కనిపించాడు, ఒక ట్రీట్మెంట్ వల్ల ఐఎమ్ గెటింగ్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ నేను దసరా సినిమా నుంచి మళ్ళీ నేను కమ్బ్యాక్ అయ్యాను. అంటే మధ్యలో ఒక 1 year. మరి అప్పుడు ఎలా మీకు బిజినెస్ మళ్ళీ బిజినెస్ లేదు, బిజినెస్లో ఏం లేవు కదా, అంటే ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయాను. మరి ఆ 1 year ఎలా మీకు? ఇక ఉంటాయి కదా, ఇక కొన్ని సోర్సెస్ ఉంటాయి కదా మనం సేవ్ చేసుకునే ఏవో, వాటి వల్ల నేను జస్ట్ గెటింగ్ బ్యాక్. నవ్ ఐమ్ గుడ్, మళ్ళీ ఐఎమ్ గెటింగ్ బ్యాక్ అనమాట. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విన్నప్పుడే నాకు అనిపిస్తుంది సేవింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. బట్ దసరా కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చింది. అవును కదా, చాలా మందికి శ్రీకాంత్ ఓదెల గారు చాలా మందికి లైఫ్ ఇచ్చారు, అందులో నేను ఒకడిని. ఎందుకంటే నేను నెగిటివ్ రోల్స్ చాలా చేశాను, 2 scenes 3 scenes అలా చేశాను. కానీ దసరా సినిమాలోనే నేను అంత లెంతీగా, అంటే ఇద్దరు విలన్స్, మెయిన్ విలన్ షైన్ టామ్ చాకో అండ్ నేను ఒకళ్ళని, అండ్ కీర్తి సురేష్ గారి ముందు నేను వారిని ఏడ్పించడం చేయడం, మళ్ళీ నాన్నగారి కోపం వచ్చి మళ్ళీ కొట్టడం. అంటే శ్రీకాంత్ ఓదెల గారు నాకు ఎంత పెద్ద లైఫ్ ఇచ్చారంటే, నాకు ఇవాళ సలార్లో రావడానికి కూడా కారణం శ్రీకాంత్ ఓదెల గారే, దసరానే. అదే రిఫరెన్స్ అది. సూపర్. సో నాని గారి గురించి మనం చాలానే వింటాం, గుడ్ పర్సన్, నైస్ పర్సన్, ఆన్ సెట్స్లో అందరికీ బాగా హెల్ప్ చేస్తుంటారని. బట్ చాలా కొంతమంది హీరోస్ ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే కొట్టేస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడైనా ఎవరైనా కొట్టడం కానీ, నాని గారి దగ్గర నుంచి ఏమైనా దెబ్బలు తగలడం? లేదు, నాని గారు ఎంత కూల్ అంటే, ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే ఎదుటి వ్యక్తిని, అంటే అందులో కొన్ని షార్ట్స్ ఉంటాయి గల్లలు పట్టుకోవడము, కొట్టుకోవడము, కానీ ఆయన ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే ఎదుటి యాక్టర్ గురించి తగలకుండా మ్యాక్సిమం గ్యాప్ ఉంచేటట్టు, ఫోర్స్ వచ్చేటట్టు చేస్తారు ఆయన. పర్ఫెక్ట్ షాట్. మీరు మా ఇద్దరు ఫైట్ చూస్తే నన్ను ఆయన పిచ్చ కొట్టినట్టు ఉంటుంది, కానీ పాపం ఆయన నన్ను ఎక్కడ కూడా హర్ట్ చేయలేదు. నన్ను ఏమో సార్ తెలీదు, మేము నాన్నగారు మిమ్మల్ని కొడుతుంటే మేము ఎంజాయ్ చేసాం, కొట్టి ఇంకా కొట్టని చెప్పి. మరి అలా ఏడిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా? మామూలుగా ఏడిపోలేదు. ఏమని చెప్పాను అనుకున్నారు? ఏమని చెప్పారు? సరే ఒకసారి సీన్ రీక్రియేట్ చేద్దాం. ఆ డైలాగ్ ఓకేనా? సో ఇప్పుడు నేను కీర్తి సురేష్ లా ఉన్నాను, కానీ కొంచెం ఏదో అడ్జస్ట్ అవ్వండి, పర్లేదు. అయ్యో మీకేం తక్కువైందండి? అన్నీ తక్కువేనండి, కాకపోతే వెయిట్ ఎక్కువ, ఎవరికి చెప్పుకోవాలి బాధ. సరే కమాన్, యాక్షన్. అరే రే 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 రే, ఏంది ఇదేనా బయటకు వచ్చుడు? దండగా ముచ్చడం కానట్టుంది. గా ధరణి గారి దండకి నా ఇంటికి గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు తీ. అయినా నీకు ముచ్చట చెప్పాలనా, మెళ్ళ పుత్తెలుంటే ఒక్కరేమో కూడా ముండలు ఎక్కున్నావు అనుకో. ఏ పద్మ చెప్పేదానికి ఇట్లా. ఇప్పుడు నేను నానిని ఎక్కడ వెతకాలి? నాని గారు రండి. సూపర్ బాస్. దట్ వాజ్ అంటే గ్రేట్ మెమరీ, నాకు చాలా మంచి మెమరీ. అండ్ హాయ్ నాన్న చూసారా? హాయ్ నాన్న లేదంటే నాకు తెలిసి ఈయన చాలా బిజీ అయిపోయారు సార్, సినిమాలు ఏమి చూడట్లేదు. ముందు ఈయన ఒకసారి చేతులు కాళ్ళు కట్టేసి అన్ని సినిమాలు చూపించండి. యాక్చువల్లీ చూడాలి. విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే దసరా తర్వాత నేను కొంచెం బిజీ అయ్యానండి. దసరా బ్యాక్ టు బ్యాక్ విమానం, ఆ తర్వాత అతిథి వెబ్ సిరీస్, మళ్ళీ ఇప్పుడు సలార్, బ్యాక్ టు బ్యాక్ బిజీ అవ్వడం వల్ల కొంచెం సినిమాలు చూడడం తగ్గింది. బట్ నేను చూస్తాను, నేను మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని చూడాలి మళ్ళీ. చాలా సినిమాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి అన్నయ్య. అందరికీ వారు, ఎందుకంటే ఎంత మందిని అడుగుతున్నాను, అందరూ ఒకలే. నేను పని చేస్తాను, చిరంజీవి గారైనా మీ ఇన్స్పిరేషన్ అని ఈసారి నుంచి నేను అడుగుతాను. అప్పుడు వాళ్ళైనా కరెక్ట్ అవునో కాదో ఏదో చెప్తారు. ఎస్, చిరంజీవి గారు యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు ఎట్లా అంటే, నా చిన్నప్పుడు వినాయక చవితి మండపాల్లో
వినాయక చవితి మండపాలు వేస్తారు కదా, గణేష్ మండపాలు వేసినప్పుడు నేను చూసిన ఫస్ట్ సినిమా పాతాళ భైరవి. పాతాళ భైరవి ఎన్టీఆర్ గారు అండ్ ఎస్వి రంగారావు గారు. అప్పుడు ఎన్టీఆర్ గారి కంటే చూసి నేను ఎస్వి రంగారావు గారిని చూసి నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఆహార్యం ఉంటుంది కదా, ఆ వేషధారణ, అది చూసి ఈయనంది ఇట్లా ఉన్నట్టు. జనరల్గా హీరోని చూసి అందరూ హీరో గారే, కానీ అదైతే ఉంటుంది కదా లుక్, అది నా మైండ్లో ఉండిపోయింది యాక్చువల్లీ. సో మీకు ఒకవేళ అవకాశం వస్తే, అంటే లైక్ ఇప్పుడు మనకి బయోపిక్స్ వస్తున్నాయి, రీక్రియేట్ చేస్తున్నారు, కొంతమంది కొన్ని సీన్స్ని రీక్రియేట్ చేస్తే, కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ని రీక్రియేట్ చేస్తున్నారు. సో అలా మీకు అవకాశం వస్తే పాత సినిమాల్లో ఉన్న ఏ విలన్స్ క్యారెక్టర్ని మీ కొత్త సినిమాలో రీక్రియేట్ చేయాలనుకుంటారు? ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు. ఎస్వి రంగారావు గారు, కోట శ్రీనివాసరావు. ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారు కూడా విలక్షణమైన నటుడు. మీరు కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్స్ చూడండి, ఆయన ఎన్ని సినిమాలు చేశారో ఏ సినిమాలో సేమ్ లుక్ ఉంటుంది ఆయనది. హెయిర్ చిన్నగానో పెద్దగానో, ఐ కలర్ మారడము, లేకుంటే ఆయన స్కిన్ టోన్ మారడము, మీసాల లుక్ మారడం, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు వారు. అండ్ నరేష్ గారు, పెద్ద నరేష్ గారు, వీళ్ళిద్దరు బాగా చేస్తారు. అవి నేను అబ్జర్వ్ చేసింది అది. వీళ్ళిద్దరూ రెగ్యులర్ లుక్స్ ఉండవు, వారి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అవునా? ఓకే. సో ఒక ఆర్టిస్ట్ అన్నాక రూమర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో అలా మీ విషయంలో ఏమైనా రూమర్స్ విన్నారా ఇప్పటికొచ్చి? లేదండి, ఏం లేదు. ఒకవేళ వస్తే ఇలాంటి రూమర్స్ నా మీద వస్తే బాగుండు అని అనుకున్న రూమర్ ఏదైనా ఉందా? ఏం లేదు, అంటే రూమర్స్ అయితే ఏం రాలేదు, రావు కూడా. ఇలాంటివి వస్తే బాగుండు అని అనుకున్న రూమర్స్ ఏమైనా ఉన్నాయా? చిరంజీవి గారి ఆపోజిట్ విలన్గా యోగి సెలెక్ట్ అయ్యాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఈయన మీద రూమర్స్ రాసినప్పుడు ఇలాంటివి క్రియేట్ చేయండి. మన రజనీకాంత్ గారి ఆపోజిట్ సినిమాలో విలన్ అని, నాగార్జున గారితో అని, బాలకృష్ణ గారితో అని, అది రూమర్ కాకుండా నిజం అయితే సంతోషం. వావ్, సో సూపర్. అంటే లైక్ ఇప్పటి వరకు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ మూవీలో ఆఫర్ వచ్చి మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? చిరంజీవి అన్నయ్య సినిమాలో ఒకసారి వచ్చింది, ఆచార్యలో. అది డేట్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ రోజు నాకు 3 సినిమాలు మిస్ అయ్యాయి. నా అదృష్టం ఏందో, ఒకటి ఆచార్య, ఇంకొకటి ఏదో చేస్తున్నాను, ఇంకేదో. నేను అప్పుడు లోకల్లో లేను, యాక్చువల్లీ వైజాగ్లో షూట్లో ఉన్నాను. ఇక అక్కడ మళ్ళీ కాదని మళ్ళీ ఇక్కడికి రాలేము కదా, అక్కడ కూడా హెవీ కాంబినేషన్ ఉండే. అది ఎప్పుడు రిగ్రెట్ ఉంటుంది, నాకు రిగ్రెట్ ఉంటుంది. ఓకే. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి మీతో. అండ్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ ఏవైతే వస్తున్నాయో ఈ పండగకి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి? ఎస్, ఉన్నాయి. అశ్వత్థామ తక్కుంజర, తర్వాత మన సిద్ధు జొన్నలగడ్డది, డిజెట్లు లేదు, ఇంకో ఉన్నాయి. డిజెట్లో అయితే వెంటనే లేదు, అందులో నేను చేయలేదు. ఇంకా వేరే సినిమాలు ఉన్నాయి, ఇంకా బ్యాక్ టు బ్యాక్ బాగానే ఉన్నాయి మూవీస్. ఓకే. సో బయోపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్యూటిఫుల్ కంటెంట్, మనకు తెలియని చాలా విషయాలు తెలియజేసే ఒక మార్గం. అండ్ మహానటి సావిత్రి గారి గురించి తెలిసిన ఎన్నో అద్భుతమైన విషయాలు వస్తే మంచిదే కదా. ఇప్పుడు యాత్ర వచ్చింది, వైఎస్ఆర్ గురించి కొత్త కోణంలో చూసాం మనం, వస్తే మంచిదే కదా. అవును, అందరూ వాళ్ళకి నచ్చిన కోణంలో చూపిస్తున్నారు. పాపం అంటే నేను పాపం అన్నది దేనికనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూపిస్తున్నారు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. మీకు ఒకవేళ అవకాశం వస్తే ఎవరి బయోపిక్లో నటించాలి అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ దట్స్ అ డైరెక్టర్స్ చాయిస్, బట్ మీకు ఎవరి బయోపిక్లో నటించాలని? అంటే నా లుక్స్ ఎవరికి బాధ్యత నాకైతే తెలియదు. మార్చేస్తాం సార్, మార్చేస్తాం. ఏది వచ్చినా చేయడానికి రెడీ. యు ఆర్ రెడీ టు డు ఎనీథింగ్. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్? బాహుబలి. బాహుబలిలో ఏంటి? బాహుబలి అంటే పౌరాణికంగా భళ్ళాల దేవానా లేకపోతే మహేంద్ర బాహుబలినా? ఎనీథింగ్ మహేంద్ర అంటే అది మాకొద్దు, ఇంత డిప్లొమాటిక్ గా మాకొద్దు సార్, కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఒకటి బాహుబలి అనుకోండి. ఆ తర్వాత త్రిబుల్ ఆర్లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు సలార్లో ఎలాగో చేశాను. ఇలాంటి హ్యూజ్ ప్రాజెక్ట్స్లో టిపికల్ రోల్స్ చేయాలని ఉంది. ఎట్లా అంటే రెగ్యులర్ రొటీన్ కాకుండా పోయినామా డైలాగ్ చెప్పామా వచ్చామా అన్నట్టు కాకుండా టిపికల్ రోల్స్. ఇప్పుడు భళ్ళాలదేవ్ ఎట్లా ఉంటాడు, ఒక నెగిటివ్, ఒక ఆరా, ఆ లుక్. కాళికేయ ప్రభాకర్ గారు వేసిన క్యారెక్టర్. సలార్లో వచ్చేసరికి విలన్స్ ఉంటారు. సలార్లో అసలు అంటే
ఎలా తయారు చేస్తారో డైరెక్టర్లు నాకు అర్థం కాదు, కానీ ఒక్కొక్క విలన్కి ఒక్కొక్క ఇది. అండ్ మీ విషయానికి వస్తే సలార్లో కూడా కాస్ట్యూమ్స్ లైక్ ఆ టెరిటరీస్ కావచ్చు అనే ఇవన్నీ ఎంతసేపు పట్టేది సార్ మీకు మేకప్కి? ఒక 15-20 మినిట్స్, అంటే వర్షమే కాబట్టి నాకు కొంచెం టోన్ డౌన్ చేశారు. 15-20 మినిట్స్ అయిపోయింది. కానీ ఆ లుక్ తీసుకురావడానికి డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారు. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయాలంటే ఆయన ఎంత హోంవర్క్ చేసి ఉంటాడు. మనమే ముందు వెళ్ళి కూర్చున్నా కానీ దాని బ్యాక్గ్రౌండ్లో జరిగే హోంవర్క్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా కలిసారా? అదే నేను అరవింద సమేత సినిమా చేశాను. అందులో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, ముస్లిం బ్రదర్స్ కొట్లాడుకుంటుంటారు ప్రాపర్టీ. నేను బిగ్ బ్రదర్ అనమాట. సో అంటే మాట్లాడే అవకాశం అయితే దొరకలేదు, కానీ చూడడం మాత్రం జరిగింది. అవునా? సో ఇప్పటి వరకు ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరూ ఏమంటారంటే ఆయన ఆన్ సెట్స్లో ఎలా ఉన్నా ఆఫ్ సెట్స్ వెరీ ఫన్నీగా అందరినీ ఇరిటేట్ చేస్తూ ఉంటారంట, ఆట పట్టిస్తూ ఉంటారంట. మీరేమైనా చూడడం అలాంటివి అంత అవకాశం ఏం రాలేదు? దేవరా గురించి ఏంటి ఎక్స్పెక్టేషన్స్? అది మరో అద్భుతమైన బాక్స్ ఆఫీస్ని బద్దలగొట్టబోయే ఇంకో కళాఖండం అనుకోవచ్చు. ఆ కళాఖండంలో ఈ కళాకారులు ఉన్నారా? నేను లేనండి. అంటే వస్తే చేస్తాను, ఇంకా ఇంకా ఉంది కదా, మేకింగ్ లోనే ఉంది కాబట్టి వస్తే డెఫినెట్లీ చేస్తాను. ఏమైనా ఛాన్సెస్ అంటే లైక్ రావడము, మీరు వెళ్ళలేకపోవడం ఆడిషన్స్కి? అంటే వెళ్ళాను, ఆడిషన్స్కి అయితే వెళ్ళాను. అంటే 1 by 1 మేకింగ్ పరంలో వచ్చేస్తాయి కదా, వెయిటింగ్. ఓ సూపర్. సో ఇలానే మీరు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలామంది వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇంకోటి కూడా ఉందండి, పుష్ప 2. ఎస్. సో యు ఆర్ దేర్ అంటే వెళ్ళారా ఆడిషన్కి పుష్ప 2కి? కానీ నేను చేస్తున్నాను మాత్రం ఇప్పుడు మీకు ఏం చెప్పలేను. యు ఆర్ డూయింగ్? ఏమో మళ్ళీ నేను వెళ్ళిపోదా సార్, వాకౌట్ చేస్తా ఇంటర్వ్యూ నుంచి. నిజం చెప్పండి, యు ఆర్ డూయింగ్ అంటే లైక్ యు ఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇన్? యు ఆర్ దేర్. ఓహో సూపర్. సో పాన్ ఇండియా యోగి గారు నేర్చుకోండి మన ఇంటర్వ్యూలో ఆయన పేరు. ఓ కంగ్రాచులేషన్స్. రివీల్ చేశారా ఎక్కడైనా? నో యు ఆర్ నాట్. సో ఒకటి చెప్పండి, ఆల్రెడీ షెడ్యూల్స్ అయ్యాయా? అయ్యాయి. ఓకే, సో ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్కి? సేమ్ పుష్ప ఎట్లా చూసామో దానికి ఇంకా హై రేంజ్లో, హై వోల్టేజ్గా, హై ఎనర్జెటిక్గా చూడబోతున్నాం. అవునా? సో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అబౌట్ దట్ రూమర్స్ బికాస్ నేను అడిగాను అంటే ఆయన ఏం చెప్పరు, సినిమా రిలీజ్ అవుతుంది మీరు చూడండి అని అంట. ఆయన డైలాగ్ నాకు ఎలాగో తెలుసు, సో నేను అడగను. సో ఫైనల్గా నేను కొంతమంది విలన్స్ పేర్లు చెప్తా, అంటే విలన్స్గా చేసే వాళ్ళ పేర్లు చెప్తా. వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వాలిటీ మీరు తీసుకోవాలనుకుంటే ఏ క్వాలిటీ తీసుకుంటారు? బాగుంది, ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, సో ఇండస్ట్రీలో ఉన్న విలన్స్ అందరూ ఒకసారి రండి మా మైండ్లోకి. సో అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ విత్ ఆర్ యోగి గారు. సో ప్రకాష్ రాజ్ గారు విలక్షణమైన నటుడు. ఓకే, కోట శ్రీనివాస్ గారు చేసిన క్యారెక్టర్ మళ్ళీ కనిపించకుండా చేసే మహానటుడు ఆయన. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం తీసుకుంటారు? డిఫరెన్షియేషన్. అంటే ఒక క్యారెక్టర్కి సంబంధం లేకుండా ఆయన డిఫరెన్షియేషన్, ఆయన తనని తాను మలుచుకుంటాడు. మీరు ఒకవేళ క్యారెక్టర్ చూస్తే యమలీలా తీసుకుంటే ఒక ఫన్నీ ఎస్ఐ క్యారెక్టర్, అదే ధర్మచక్రానికి వస్తే ఒక మంచి విలన్ క్యారెక్టర్, కన్నింగ్ విలన్. చేసే పరంలో ఆ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి కావాలి నాకు. ఓకే, సో సంపత్ గారు మనకి చాలా సినిమాలు, మిర్చి సంపత్ ఆయన కళ్ళు ఐస్తోని మాట్లాడతారు ఆయన. ఆ ఐస్ నేను కోరుకుంటాను, అంటే ఆ క్వాలిటీ. గిరిబాబు గారు చాలా బాగుంటుంది ఆయనది. డైలాగ్కి గ్యాప్, స్లోగా చేస్తూనే ఫాస్టింగ్, అది బాగుంటుంది ఆయనది. ఒకసారి ఆయన్ని ఇమిటేట్ చేయాలి, అంటే అది తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి, బాగుంటుంది. చలపతి గారు చాలా చెప్తారు కదా ఎక్కువ రేపులు చేసిన క్యారెక్టర్లో ఆయన అని, కానీ ఆయన థింగ్స్ బాగుంటాయి, అంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. గుమ్మడి గారు ఓ సూపర్, కూల్గా ఏమంటారు, నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా అంతే కూల్గా దాన్ని ఫుల్గా పండించే వ్యక్తి. అది ఆర్ఆర్ అవ్వడం గొప్ప, దాన్ని హ్యాబిట్ చేసుకుంటే బాగుంటుంది స్క్రీన్ మీద. ఓకే, సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ విలన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ఎస్వి రంగారావు గారు. ఆయన దగ్గర నుంచి ఏం తీసుకుంటారు? వారిని నేను పౌరాణికాన్ని బాగా అబ్జర్వ్ చేశాను, నేను వారిని నేను కొంచెం ఇమిటేట్ చేస్తాను. సూర్యకాంత్ సూపర్, ఆవిడ దగ్గర నుంచి ఏం తీసుకుంటారు? ఆవిడ అందరికీ విలనే, కానీ
మనసులో చాలా మంచిదని విన్నాను, చాలా మంది చెప్పారు చాలా నాకు, మంచి ఆవిడ. చాలా మంచి ఆవిడని. ఆ గయ్యాళితను కళ్ళు తిప్పుకుంటే చెప్తుంటుంది కదా ఆవిడ. అండ్ నాకు విలన్స్లో ఇంకా బాగా పర్ఫార్మెన్స్ నచ్చింది అంటే శ్రీ ఆంజనేయంలో విలన్ ఉంటారు. అమరీష్ పురి గారా? లేదు, శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయ, నితిన్ గారి దాంట్లో ఆ ఊరికి పెద్ద ఉంటాడు. ఏడుకుంటా స్వామి అని కళ్ళతో చేసి చూపిస్తున్నాడు. అతను అలా భలే చేస్తాడు, అతను పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది అతను. అవును, ఆయన నితిన్ గారిది ఇంకో సినిమాలు కూడా నన్ను కొట్లే అబ్బి. అతని పేరు మనం కనుక్కుందాం, నేను కనుక్కొని అతను చెప్తాను మీకు. చాలా బ్యూటిఫుల్ యాక్టర్ ఆయన. అంటే ఆయన హై పిచ్ అండ్ లో పిచ్లో ఈక్వల్గా యాక్ట్ చేస్తాడు ఆయన. ట్రూ. అండ్ అందులోనే పృథ్వీ గారిది కూడా ఇట్లా కూర్చొని ఉట్టి డైలాగ్ చెప్తుంటారు, కళ్ళు కదల్పకుండా. ఆ లుక్ కూడా నాకు చాలా ఇష్టం. దెర్ ఆర్ సో మెనీ, ఎగ్జాక్ట్లీ, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఫీమేల్స్ కూడా చాలా మంది ఉన్నారు విలన్స్. మీకు బాగా నచ్చిన వాళ్ళు రీసెంట్ టైమ్స్లో చేసిన విలనిజంలో బాగా నచ్చిన వాళ్ళు అంటే ఎవరైనా ఒకరి పేరు చెప్పండి చాలు. గుర్తుండిపోయే ఫీమేల్ విలన్స్ మీకు గుర్తున్నవాళ్ళు. అయ్యో సల్లార్లోనే ఉన్నారు కదండి. ఓ సల్లార్ గురించి అడుగుతున్నారా? నేను ఎవరైనా అన్నాను, మీరు సల్లారే చెప్పాలి. రీసెంట్గా ఆవిడ చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే. అవునవును, శ్రేయ గారు. శ్రేయ గారు, మీరు నెక్స్ట్ టైం మీ సెట్స్ లో చూసినప్పుడు అడగండి, మీ ఇంటర్వ్యూలో నాకు ఎందుకు నేను యాక్చువల్లీ నేను అక్కడికి వెళ్ళిపోయాను, గుమ్మడి గారు, నేను అక్కడ వెతుక్కున్నాను. సూర్యకాంతం గారు ఆల్రెడీ చెప్పాము, ఇంకెవరు ఉన్నారా అని నేను ఇలా ఆలోచిస్తున్నాను యాక్చువల్లీ. శ్రేయ గారు. సో ఆవిడ అండ్ శ్రేయ గారు తర్వాత చాలామంది ఉన్నారు. అండ్ ఒక విధంగా బాహుబలిలో రమ్యకృష్ణ గారు ఇటు నెగిటివ్ పాజిటివ్గా 2 sides హ్యాండిల్ చేశారు రమ్యకృష్ణ గారు కూడా. ఓకే, సో పండగకి గుంటూరు కారంతో రాబోతున్నారు కాబట్టి, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గుంటూరు కారం అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సలార్. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. సో ఇలా మళ్ళీ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనలీ మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ఆడియన్స్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ యొక్క ఆదర అభిమానాలు, ప్రేమ అభిమానాలు, మీరు చూపించే ప్రేమే మేము ఈ స్థాయిలో ఉండడానికి కారణం. మీ యొక్క ప్రేమ అభిమానాలు మా మీద ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఎప్పుడు అలానే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలానే మీరు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని, ఎక్కడ డౌన్స్ చూడకుండా ఓన్లీ అప్సెట్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, అది సంగతి అనమాట. ఇంకా చాలా 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 ఇంటర్వ్యూస్ వస్తూనే ఉంటాయి. కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా, బాయ్, సైనింగ్ ఆఫ్.